చర్చల ద్వారా విభజన సమస్యలను పరిష్కరించుకోవాలన్న సీఎంల నిర్ణయం మంచిదేనన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. సామరస్య వాతావరణంలో సమస్యల పరిష్కారం కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ప్రాంతీయవాదాన్ని రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవద్దని సూచించారు. తెలుగు రాష్ట్రాల అభ్యున్నతికి కేంద్రం ఎప్పుడూ తోడ్పాటును అందిస్తుందని లక్ష్మణ్ తెలిపారు. రాష్ట్రాల ముఖ్యమంత్రులు విభజన హామీల మీద సామరస్యంగా పరిష్కారం చేసుకోవాలని మేము కోరుకుంటున్నాం. కాబట్టి సమస్యలన్నీ కూడా చర్చల ద్వారా సానుకూలమైన విధానంలోనే పరిష్కారం చేయబడతాయి తప్పితే ప్రజలను ప్రాంతీయ తత్వం పేరు మీద రెచ్చగొట్టి ఆ రకంగా రాజకీయ పబ్బం గడుపుకోవడం భావ్యం కాదు. ఇప్పటికైనా కేంద్రం అన్ని విధాలుగా కూడా 2 రాష్ట్రాల అభివృద్ధికి, తెలుగు ప్రజల అభివృద్ధికి కట్టుబడి ఉంది. నరేంద్ర మోడీ గారు రాజకీయాలు ఎన్నికల వరకే, ఎన్నికల తర్వాత అన్ని రాష్ట్రాల సమగ్ర అభివృద్ధి కోసం దోహదపడేటువంటి ప్రభుత్వం మోదీ. టీటీడీలో చోటు చేసుకున్న అవినీతి అక్రమాలపై సమగ్ర విచారణకు ఆదేశించాలని సీఎం చంద్రబాబుకు బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు లక్ష్మణ్ లేఖ రాశారు. శ్రీవారి భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తూ తిరుమల పవిత్రతను కాపాడాలని కోరారు. మీ పాలనలో ఏపీ సుభిక్షంగా అభివృద్ధి పథంపై అగ్రపథాన పయనించాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపారు. టీటీడీలో అవినీతికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. టీటీడీని ప్రక్షాళన చేసి అన్య మతస్థులను తక్షణమే తొలగించాలని కోరారు. అర్హతలను అనుసరించి హిందువులతో టీటీడీ నియామకాలు చేపట్టాలని లక్ష్మణ్ తెలిపారు. వ్యాపార కోణంలో కాకుండా సామాన్య భక్తులను దృష్టిలో పెట్టుకుని దర్శనం టికెట్ల ధరలను నిర్ణయించాలని కోరారు. అంతకుముందు శ్యామా ప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా బీజేపీ ఆఫీసులో నివాళులర్పించారు.